ఒంటిమిట్ట మండలం చిన్న కొత్తపల్లె పోలింగ్ బూత్ వద్ద ఈరోజు ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంత్రి రాంప్రసాద్ రెడ్డి మరియు రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జి జగన్మోహన్ రాజు సమక్షంలో వైఎస్ఆర్సీపీ ఏజెంట్లపై టీడీపీ కార్యకర్తలు దాడి చేసిన ఘటన కలకలం రేపింది. సాక్షుల ప్రకారం వైసీపీ ఏజెంట్పై టీడీపీ కార్యకర్తలు మూకుమ్మడి దాడి చేసి పిడిగుద్దులతో తీవ్రంగా హింసించారని, అనంతరం వైసీపీ ఏజెంట్లను బూత్ నుంచి తరిమేసి ఏకపక్షంగా రిగ్గింగ్ నిర్వహించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ సంఘటనపై వైసీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనగా మంత్రి రాంప్రసాద్ రెడ్డిపై తిరుగుబాటు చేశారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో పోలీసుల సహారా మధ్య మంత్రిని గ్రామం నుండి బయటికి తరలించినట్లు సమాచారం. పోలీసులపై మరియు ఎన్నికల అధికారులపై ఓటర్లు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. వైసీపీ కార్యకర్తలు మాట్లాడుతూ టీడీపీ గుంపులు దాడి చేసిన మా పార్టీ ఏజెంట్లపైనే పోలీసులు అక్రమ అరెస్టు చేస్తున్నారంటూ నిరసన తెలిపారు. ఈ ఘటనపై ఇంకా అధికారిక స్పందన రాలేదు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి 3RR న్యూస్ ఛానల్. మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, జగన్మోహన్ రాజు, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తరఫున 100 మంది పైగా రౌడీలు వచ్చి భయంకరంగా మా వాళ్ళు కొట్టి బూతులోంచి లాక్కొని ఇంత దారుణం ఆడారు. జగన్మోహన్ రాజు కూడా ఉన్నారు, మా ఊరు నాయకులు బొబ్బిలి నాయుడు వీళ్ళందరూ వచ్చి పోలీసు వాళ్ళు కూడా లాగా కూర్చొని ఇక్కి చేసి మనం దారుణం కొట్టి ఈ చీర్చి కొట్టినారు. సావడానికి సిద్ధం, దేనికైనా భయపడం. ముందు తాగి